హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అత్తను జయించిన కోడలు. ఈ కథను రచించిన వారు పి నారాయణరావు గారు. పూర్వము ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి పెళ్ళయి పెళ్ళాం కాపరానికి వచ్చింది. కానీ అతని తల్లి పరమ దుర్మార్గురాలై కోడల్ని నానా బాధలు పెట్టేది. ఆఖరికి కడుపు నిండా భోజనమైనా చేయనిచ్చేది కాదు. వాళ్ళ దొడ్లో కాకరపాదుండేది. అత్త రోజు కాకరకాయలు కోసి తనకు తన కొడుక్కి సరిపడినంతే వండి కోడలికి ఒక్క ముక్క కూడా దక్కనిచ్చేది కాదు. అసలే కోడలికి కాకరకాయలంటే ఇష్టం. తినేటందుకు లేకపోవటం చేత ఈ ఇష్టము రెట్టింపయింది. కానీ ఏం చేస్తుంది? మొగుడితో మొత్తుకుంటే ఏమీ లాభం లేదు. ఎందుకంటే వాడు ఒట్టి చవట, తల్లికి ఎదురు చెప్పలేడు. ఇలా ఉండగా ఒకనాడు అత్త ఊళ్ళోనే కాపురం చేస్తున్న కూతురి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఇదే సమయం అనుకొని కోడలు పాదున ఉన్న కాకరకాయలు కొన్ని కోసుకొని సలక్షణంగా కూర చేసి అన్నం వండుకున్నది. అక్కడ కూతుర్ని చూడబోయిన అత్తను వియ్యాలవారు భోజనం కూడా పెట్టకుండా ఇంటికి పంపించేశారు. చేసేది లేక అత్త మళ్ళీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కోడల్ని కేక వేసి పిలిచింది. కోడలు పాపము విస్తట్లో అన్నము కూర పెట్టుకొని తినబోతూ ఉండగా అత్త కేక వినిపించింది. కోడలు తన ప్రారబ్ధాన్ని అత్తను తిట్టుకొని విస్తరి ఎత్తి ఖాళీ బిందెలో పెట్టి బిందె చంకన పెట్టుకొని వెళ్ళి అత్తకు తలుపు తీసి అటు నుంచటే నీళ్ళబావికి వెళ్ళింది. స్వర్గానికి పోయిన వడేకులు తప్పనట్టు మిట్ట మధ్యాహ్నం వేళ అయినా నీళ్ళబావి దగ్గర ఇంకా చాలామంది అమ్మలక్కలున్నారు. వాళ్ళు చూస్తూ ఉండగా బిందెలో ఉన్న అన్నము కూర తిన్నట్లయితే డప్పేసుకుని వాళ్ళు ఊరంతా చాటే మాట నిజం, తన అత్తగారికి తెలిసే మాట నిజం. అందుకని కోడలు ఆ సమీపంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది. గర్భగుడిలో తలుపు బిగించుకొని కూర్చొని బిందెలో నుంచి విస్తరి తీసి కూరన్నము పెద్ద పెద్ద ముద్దలు చేసి దిగమిగసాగింది. ఇది చూసి విస్తుపోయి అమ్మవారు ముక్కు మీద వేలేసుకొని అట్లాగే ఉండిపోయింది. ఈ సంగతి గమనించకుండానే కోడలు అన్నమంతా తినేసింది. ఆమె బావికి వెళ్ళి బిందెలో నీళ్లు చేదుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలము పూజారి మామూలు ప్రకారము అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి ముక్కు మీద వేలు చూసి కొయ్యబారిపోయాడు. కొంతసేపటిగా అర్చకుడు స్పృహ తెలుసుకొని గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. మహారాజా, ఘోరం, దేశానికి పెద్ద కీడు కలిగింది అన్నాడు పూజారి గాబరా పడుతూ. ఏం జరిగింది అన్నాడు రాజు. అమ్మవారు ముక్కు మీద వేలేసుకుంది అన్నాడు పూజారి. ఈ వింత చూడటానికి రాజుగారు సకుటుంబంగా బయలుదేరి వచ్చాడు. ఈ లోపల ఊళ్ళో వారంతా గుడి దగ్గరికి చేరారు. అమ్మవారి ముక్కు మీద వేలు చూసి అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇది నిజంగా దేశానికి చెరుపే. అమ్మవారి ముక్కు మీద నుంచి వేలు దింపిన వారికి 1116 ఇప్పిస్తాను అన్నాడు రాజు. ఎందరో ప్రయత్నించారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. కోడలు రాజుగారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముక్కు మీద వేలు తాను దింపిస్తానన్నది. రాజు సరేనన్నాడు. కోడలు ఉత్తబిందె తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. గర్భగుడి తలుపు మూసి బిందె పైకెత్తి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, మొగుడి చాటు పెళ్ళాలుంటారు, అత్తచాటు కోడలుంటారు. నువ్వేం ఆడపుట్టుకు పుట్టలేదా? ఒకరిని చూసి ముక్కుని వేలేసుకునే మాయరోగం ఏంటి? వేలు దించుతావా? బిందెతో నెత్తిమీద ఒక్కటి మెట్టనా అని అడిగింది. వెంటనే అమ్మవారు ముక్కు మీద వేలు దించేసింది. పూజారి ప్రాణము కుదుటపడింది. రాజు కోడలికి 1116 పసుపు, కుంకుమ, చీర, రవిక మొదలైనవి పంపించాడు. ఇక ఊళ్ళో వాళ్ళిచ్చిన కానుకలకు లెక్కే లేదు. అది మొదలు ఊళ్ళో వాళ్ళు అమ్మవారి జాతరలు మాని కోడు పుంజుల్ని, గొర్రె పొట్టేళ్లను కోడలికే ఇచ్చిపోసాగారు. ఇవన్నీ చూస్తున్న అత్తగారికి కోడలి మీద ఈర్ష్యతో పాటు భయం కూడా పట్టుకున్నది. ఆవిడ ఒకనాడు కొడుకును పిలిచి వాడితో రహస్యంగా, నీ పెళ్ళాం మహాశక్తిరా నాయనా, దానితో నువ్వేం కాపురం చేస్తావు? దానికి కోపం వచ్చిందంటే నిన్ను నన్ను కూడా విరుచుకు తింటుంది అని ఆదుర్దాగా అన్నది. నేనేం చేసేదమ్మా, అది వరకు నాకు నువ్వంటేనే భయంగా ఉండేది, ఇప్పుడు అది అన్నా హడలుగానే ఉంది అన్నాడు కొడుకు పిచ్చిమొహం వేసి. కనుకనే మనము యుక్తిగా దాన్ని మారణహోమం చేసేద్దాం. ఆ తర్వాత నీకు బుద్ధిమంతురాలని చూసి మళ్ళీ పెళ్లి చేస్తాలే అన్నది తల్లి. నీ ఇష్టం, నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు కొడుకు. ఒకనాడు రాత్రి కోడలు నిద్రపోతూ ఉండగా
తల్లి కొడుకులు చేరి దాని కాళ్ళు చేతులు కట్టేశారు. అరవకుండా దాని గొంతులో గుడ్డలు పెట్టారు. తర్వాత దాన్ని ఒక చాపలో చుట్టి శ్మశానానికి మోసుకుని పోయారు. కొడుకు శ్మశానంలో దొరికిన పుల్లలు మండలు పోగు చేసి తెచ్చి కాష్టం పేర్చాడు. కానీ నిప్పులేదు. సమయానికి శ్మశానంలో శవం కూడా ఏదీ కాలటం లేదు. నువ్వింటికి పోయి నిప్పు పట్టుకురా అన్నది తల్లి. నేనొక్కడే ఇక్కడ ఉండలేను, ఈ చీకటంటే నాకు భయం అన్నాడు కొడుకు. అయితే నేను వెళ్ళి తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు అన్నది తల్లి. నేనొక్కడిని ఉండలేను, నాకు భయం అన్నాడు కొడుకు. చేసేది లేక ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో కోడలు మెల్లగా చేతికట్టు విడిపించుకున్నది. చాపలో నుంచి బయటికి వచ్చింది. కాళ్ళకట్లు ఊడదీసుకున్నది. ఒక ఈత బొండును చాపలో చుట్టి మళ్లీ చుట్టను చితి మీద పెట్టి తానొక చెట్టు మీదకెక్కి కూర్చుంది. కొంచెం సేపటికి తల్లి కొడుకులు తిరిగి వచ్చి చితి అంటించి వెళ్ళిపోయారు. మరి కాసేపటికి ఇద్దరు దొంగలు ఎక్కడో నగలు బట్టలు డబ్బు దొంగతనం చేసుకుని వచ్చి కోడలు ఎక్కి ఉన్న చెట్టు క్రింద ఆగి చితి వెలుగులో సొమ్ము పంచుకోసాగారు. ఈ సమయానికి చెట్టు మీద ఉన్న కోడలు నిద్రమొత్తున తూలి ఆ దొంగలపైన దబీమని పడింది. అమ్మో బ్రహ్మరాక్షసి అని దొంగలిద్దరూ శరవేగంతో చెరొక దారిన పారిపోయారు. వాళ్ళు వదిలిపెట్టిన నగలన్నీ కోడలు మెడలో వేసుకున్నది. ఉన్న చీరలలో మంచిది తీసి కట్టుకుని తాను కట్టుకున్న చీర విప్పి చితిలో వేసేసింది. మిగిలిన బట్టలు సొమ్ము తీసుకుని తెల్లవారేలోపుగా ఇంటికి పోయి తలుపు తట్టింది. తలుపు తెరిచిన అత్తగారు కోడల్ని చూసి దెయ్యమనుకొని కెవ్వున కేకపెట్టి పడిపోయింది. కోడలు అత్తకు ఉపచారాలు చేసి ఏదో ఒక విధంగా స్పృహ తెప్పించి, భయపడకత్తయ్యా, నేను దయ్యాన్ని కాను. మీరు తగలబెట్టినాక యమదూతలు వచ్చి నన్ను పట్టుకెళ్లారు. యముడు నన్ను చూసి దూతల్ని కోపడ్డాడు. అత్తను తీసుకుని రమ్మంటే కోడల్ని ఎందుకు తెచ్చారు అని అడిగాడు. నేను యమధర్మరాజును బ్రతిమిలాడి, మా అత్త ఇక మీదట బుద్ధిగా ఉంటుంది, ఆవిడను అప్పుడే తీసుకురాకండి అన్నాను. యముడు చివరకు బలవంతాన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత యముల వాళ్ళు నాకు ఈ నగలు బట్టలు పెట్టి మన ఇంటి బయట దిగబెట్టారు. ఇది జరిగిన సంగతి అన్నది. ఆనాటి నుంచి కోడల్ని ఏమన్నా అంటే యమదూతలు వచ్చి తన్ను పట్టుకుపోతారేమోనని అత్తకి తగని భయంగా ఉండేది. అందుచేత ఆమె కోడల్ని చాలా మంచిగా చూడసాగింది. మరొక కథ పేరు పంచమాంగ బలం. ఈ కథను రచించిన వారు ఎస్ మాణిక్య ప్రసాద్ గారు. కౌసంబీ నగరము రాజధానిగా గల మాళవ దేశానికి ఒకప్పుడు ధర్మపాలుడు రాజైనాడు. ఆయనకి అనుభవం గల మంత్రులు ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకడి పేరు విజయకేతుడు, రెండవ వాడి పేరు విహారభద్రుడు. కొత్తగా రాజ్యాభిషక్తుడైన ధర్మపాలుడు తన మంత్రులను వేరువేరుగా తన రహస్య మందిరానికి పిలిపించి, నా పరిపాలన సరిగ్గా ఉండాలంటే నేను పాటించవలసిన ప్రధాన నీతి ఏది అని అడిగాడు. ఈ ప్రశ్నకు విజయకేతుడు ఈ విధంగా చెప్పాడు. రాజా, అన్నిటిలోకి ప్రధానమైనది దండనీతి. అగ్నిచేత బంగారానికి కాంతి వచ్చినట్లు, సమ్మెట దెబ్బల చేత ఇనుముకు బలం వచ్చినట్లు దండనీతి ద్వారా పరిపాలన ప్రకాశిస్తుంది. ప్రజలకు హాని సోకదు, వారు సుఖపడతారు. తర్వాత విహారభద్రుడు కూడా వచ్చి ఈ విధంగా చెప్పాడు. రాజా, పరిపాలన దుస్తరమైనది. ఆదర్శంగా పరిపాలించే రాజుకు నిద్రాహారాలు ఉండవు. అందుచేత బుద్ధిమంతుడైన రాజు పరిపాలనా భారాన్ని సమర్థులైన మంత్రులపైన వదిలి తనవి తీర సుఖాల్ని అనుభవించాలి. రాజు ఆశ్చర్యపడి, మరి రాజనీతి మాట అన్నాడు. రాజా, నీతి పుస్తకాల్లో ఉంటుంది. తమ సుఖం కోసము నీతిని వ్యాసపరాసురుల వంటి వారే ఉల్లంఘించారు. మన వంటి మానవ మాతృలెంత? నీవు చిన్నవాడవు. ఈ యవ్వనము రాజభోగాలు శాశ్వతమా? కావాలంటే మళ్ళీ వస్తాయా? అందుకని ఉండగానే వీటిని సార్థకం చేసుకోవాలి అన్నాడు విహారభద్రుడు. దండనీతి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు రాజు. విష్ణుగుప్తుడు సంగ్రహపరిచిన దండనీతిని చూసిన 6000 శ్లోకాలున్నాయి. అదంతా వల్లవేసిన దానికి భాష్యం చెప్పడానికి బోరెడంత శబ్దశాస్త్రం చదవాలి. అప్పటికి ఒకరు చెప్పే అర్థాలు మరొకరికి ఒప్పవు. మనం లోకవృత్తం అనుసరించి పోవలసిందే కానీ శాస్త్రాల వలన కొంచెం కూడా పని కాదు అన్నాడు విహారభద్రుడు. ధర్మపాలుడికి ఈ సలహా నచ్చినట్లు కనపడింది. ఆయన రాజ్యమంతా విహారభద్రుడికి వదిలిపెట్టి తాను జూదము, వేట, తాగుడు మొదలైన వ్యసనాల్లో మునిగిపోయాడు. విజయకేతుణ్ణి పిలిచేవాడు కాదు.
ఏ సలహా అడిగేవాడు కాదు. పైకి చూడటానికి విహారభద్రుడిదే రాజ్యం అన్నట్లు కనపడసాగింది. ఆయన ఏ విషయమూ రాజుతో చెప్పేవాడు కాదు. అన్ని రాచకార్యాలు తానే స్వయంగా చూసేవాడు. ఆయన ద్వారా అన్యాయం జరిగిన వారు రాజుతో మొరబెట్టుకునేందుకు కూడా లేదు. విహారభద్రుడి ఆదరణ లభించిన వారు విశృంఖలంగా ప్రవర్తించనారంభించారు. క్రమంగా దివాణమంతా అరాజకమైపోయింది. ప్రజలలో కూడా జూదము, తాగుడు మొదలైనవి హెచ్చిపోయాయి. వీటి వెంటనే దొంగతనం కూడా ప్రబలింది. అయితే జూదరులు, తాగుబోతులు తమ అవసరాల కోసం చేసే దొంగతనాలకి శిక్ష కూడా ఉండేది కాదు. ఎందుకంటే న్యాయాధికారులు కూడా అటువంటి దురభ్యాసాలు కలవారే. కౌసంబి నగరంలోని అరాజక స్థితిని గురించి చోళ దేశానికి వార్తలు వెళ్ళాయి. మామూలు పరిస్థితుల్లో చోళరాజు మాళవ దేశాన్ని జయించలేడు. ఇప్పుడు పరిస్థితులు మారటం వలన ఆయన తన మంత్రి కొడుకును వినీతుడు అనేవాడిని కౌసంబికి పంపాడు. వాడు వచ్చి దివాణం పరిస్థితులన్నీ గమనించి మెల్లగా విహారభద్రుడి అండచేరాడు. ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. ఒకనాడు విహారభద్రుడు వినీతుణ్ణి రాజు దగ్గరికి తీసుకుని పోయి, రాజా, ఇతను చోళదేశపు మంత్రి కుమారుడు. తన రాజు చేత అవమానం పొంది పగబట్టి మన ఆశ్రయం కోరి వచ్చాడు. మన శత్రువుకు శత్రువైన వాడు మనకు మిత్రుడేనన్న రాజనీతి ప్రకారము ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చును అని రాజుతో చెప్పాడు. రాజు దీనికి అంగీకరించాడు. విజయకేతుడికి ఇది ఏమీ నచ్చలేదు. ఆయన రాజు వద్దకు వెళ్ళి, రాజా, ఈ వినీతుణ్ణి మనం పరీక్షించకుండా చేరనివ్వటం పొరపాటు. చోళరాజు మన దేశం మీద చాలా కాలంగా కన్ను వేసి ఉన్నాడు. మనని జయించటము అలవిగాక కాలానికి కట్టుబడి ఉన్నాడు. ఈ వినీతుడు మన కోట రహస్యాలు చోళదేశానికి చేరవేస్తే మన పతనం తప్పదు అని హెచ్చరించాడు. పిచ్చివాడా, మనమే చోళదేశపు రహస్యాలు వినీతుడి దగ్గర తెలుసుకుందాం. నువ్వేమి భయపడకు అన్నాడు రాజు. చూస్తుండగానే ధర్మపాలుడి ఆస్థానంలో వినీతుడు గొప్పవాడైనాడు. అతని పరివారము రోజురోజుకు మారుతూ ఉండేది. చోళదేశం నుంచి నిత్యము ఎవరెవరో వచ్చి వినీతుడి వెంట కొద్ది రోజులు తిరిగి మాయమైపోతూ ఉండేవారు. వీరంతా చోళరాజ్యం మన చేతికి రావటానికి ప్రాణాలుడ్డేవారే అని వినీతుడు రాజుతో చెబుతూ ఉండేవాడు. ఈ విధంగా వచ్చిన వారంతా చోళ సైనికులు. వారు ఒక్కరూ తిరిగిపోలేదు. వారందరినీ రహస్యంగా దాచటానికి వినీతుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన ఇంటిని దివాణం ఖర్చుతోనే కట్టించాడు. దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించాడు. దాని నిండా ఆయుధాలు చేర్పించాడు. వాటిని రాజుగారి సొత్తుతోనే పోషించసాగాడు. కొద్ది కాలంలోనే 5,000 సైనికులు సమకూర్చబడ్డారు. ఇదంతా విజయకేతుడు తన గూఢాచారుల వలన తెలుసుకుంటూనే ఉన్నాడు. వినీతుడి స్వంత ఖర్చుల కింద అయ్యే మొత్తాన్ని బట్టి అతడు పోగు చేసిన సేనను కూడా ఆయన ఊహించుకోగలిగాడు. రాజుగారితో చెప్పి ప్రయోజనం ఉండదని విజయకేతుడు తాను తెలుసుకున్న విషయాలను రాణి అయిన సునందాదేవికి తెలియపరిచాడు. ఆవిడదంతా భర్తకు చెప్పేసింది. ధర్మపాలుడు ఎన్నడూ విహారభద్రుణ్ణి పూర్తిగా నమ్మలేదు. అయితే తాను యువకుడు, రాజ్యానుభవం లేనివాడు కావటం చేత తన మంత్రులిద్దరిలో తన మేలు కోరినదెవరో తెలుసుకోవటానికి ఇంతకాలం నుంచి అమాయకుళ్లాగా నటించాడు. ఇప్పుడు తాను జోక్యం కలిగించుకునే సమయం వచ్చింది. ఇలాంటి సమయం కోసమే రాజు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. మర్నాడు సభకు రాగానే ధర్మపాలుడిలో చాలా మార్పు కనిపించింది. ఆయన విహారభద్రుణ్ణి పిలిచి, మంత్రి, రాజ్యాంగమంతా ఇంతకాలము నువ్వే చూస్తున్నావు, ఇవాళ నేను చూస్తాను అన్నాడు. విహారభద్రుడు చమత్కారపు మాటలతో రాజు మనసు మళ్లింపజూశాడు. కానీ లాభం లేకపోయింది. రాజు ఖజానా పరిస్థితి, రాబడి ఖర్చు, పన్నుల వసూళ్లు, ప్రజలు చేసుకున్న విజ్ఞాపనలు, వాటి విషయం జరిగిన చర్యలు విచారించాడు. మంత్రి, శత్రురాజులు మనపై వచ్చి పడితే వారు గెలవటానికి మన పరిస్థితి అనుకూలంగా ఉన్నది. దీనికేమంటావు అని అడిగాడు రాజు విహారభద్రుణ్ణి. రాజా, ఇప్పుడు మనకు యుద్ధ భయమేమిటి అన్నాడు విహారభద్రుడు. చోళరాజు మన మీదకి పంచమాంగ బలాలతో ఎత్తిరాబోతున్న సంగతి నీకింకా తెలియలేదా అన్నాడు రాజు. విహారభద్రుడు తెల్లబోయి, పంచమాంగ బలాలేమిటి మహారాజా అన్నాడు. ఆనాటి సేనలలో రథ, గజ, తురగ, పదాతి బలాలుండే. వీటిని చతురంగ బలాలు అనేవాళ్ళు. చతురంగ బలాలతో చోళరాజు మన మీదకి వస్తాడు. పంచమాంగ బలము మన ఉప్పు తింటూ మన దేశంలోనే ఉన్నది.
ఈ సంగతి కూడా తెలియని నిన్ను మంత్రిగా ఉండనివ్వటం మంచిది కాదు అంటూ రాజు ఆయన్ని అప్పటికప్పుడే ఖైదు చేయించి విజయకేతుడిని మంత్రిగా చేశాడు. వెంటనే రాజు మంత్రి కలిసి వినీతుడు తన సైనికుల కోసం కట్టించిన భవనానికి వెళ్లారు. ఆ భవనము ఎవరిదని రాజు అడగగా అది వినీతుడిదేనని అక్కడ వారన్నారు. రాజు వెంటనే వినీతుడికి కబురు చేసి అతను వచ్చాక, ఈ భవనం నీదేనా? ఇంత పెద్ద భవనాన్ని ఎవరి అనుమతితో కట్టించావు? ఇందులో ఏమున్నది అని అడిగాడు. ఏలిన వారి కోసము మంత్రిగారు కట్టించమంటే నేనే దగ్గర ఉండి కట్టించాను. ఈ భవనం నాది కాదు, ఇందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వినీతుడు. నాకు ప్రస్తుతము ఈ భవనంతో పని లేదు. అందుచేత దీని వాకిళ్ళు కిటికీలు మూసివేసి ఇటుకలు సున్నము పెట్టి గోడలు పెట్టించండి. ఈ భవనంలో ఏమున్నది తర్వాత చూసుకుందాము. అంతదాకా వినీతుణ్ణి భద్రంగా చెరలో ఉంచండి అన్నాడు రాజు. ఒక్క పూటలోనే ఆ భవనము 5,000 శత్రు సైనికులకు గోరి అయిపోయింది. వినీతుడు ఖైదీ అయిపోయాడు. కానీ అది వరకే అతను పంపిన వార్తను బట్టి చోళరాజు తన చతురంగ బలాలతో కౌసంబి కోటపైకి దాడెత్తి వచ్చాడు. దీనికంతకు సిద్ధంగానే ఉన్న విజయకేతుడు శత్రుబలాల్ని కోటదాకా రానిచ్చి తన బలాల చేత వారి బలాలని చుట్టుముట్టించాడు. కోట గోడల మీద ఉన్న సేనకు తమ వెనక చేరిన సేనకు మధ్య నలిగి చోళబలాలు నాశనమయ్యాయి. అనుకున్న ప్రకారము సమయానికి కోట లోపల ఉన్న పంచమాంగ దళము ఎందుకు రాలేదో చోళరాజు ఊహించలేకపోయాడు. ఆయన యుద్ధంలో పరాభవం పొంది ఎట్లాగో ప్రాణాలతో తప్పించుకొని తన దేశం చేరాడు. ధర్మపాలుడు విహారభద్రుణ్ణి వినీతుణ్ణి విచారణ జరిపించి వారిద్దరికీ ఉరిశిక్ష విధించాడు. వారి శవాలని కోటగోడకు తలక్రిందులుగా వేలాడగట్టి గోడ మీద పంచమాంగ బలనాయకులకి ఇదే శిక్ష అని రాయించాడు. మరొక కథ పేరు నమ్మక ద్రోహం. ఈ కథను రచించిన వారు బి అంకరాజు గారు. వత్సదేశానికి రాజధాని అయిన అమరావతి నగరంలో నరవాహన దత్తుడు పరిపాలన చేసే కాలంలో వసుధరుడు అనే పేదవాడు బరువులు మోసి జీవిస్తూ ఉండేవాడు. ఇటువంటి గర్భదరిద్రుడికి ఒకనాడు రాచనగరు ద్వారం సమీపంలో రత్నాలు పొదిగిన కంకణం ఒకటి దొరికింది. వసుధరుడు దానిని తన ఇంటికి తీసుకుని పోయి కంకణం నుంచి ఒక రత్నం ఊడగొట్టి హిరణ్యగుప్తుడనే రత్నవర్తకుడి దగ్గరికి పట్టుకుని పోయాడు. హిరణ్యగుప్తుడు దానిని పరీక్షించి, రత్నము మేలుజాతిది, నువ్వు అమ్మేటట్లయితే 1,00,000 దీనారాలిచ్చి కొంటాను, అమ్మి డబ్బు ఉంచుకుంటావా అని అడిగాడు హిరణ్యగుప్తుడు. అంత డబ్బు నేను మాత్రం ఎక్కడ దాచేది బాబు, మీ దగ్గరే ఉంచండి, నాకు కావలసినప్పుడల్లా వచ్చి తీసుకుంటూ ఉంటాను అన్నాడు వసుధరుడు. తర్వాత వాడు 5 సార్లుగా 5,000 దీనారాలు తీసుకొని రాజభోగంగా తింటూ తాగుతూ మంచి బట్టలు వేసుకొని ఉల్లాసంగా తిరగసాగాడు. అమరావతి నగరంలోనే రత్నదత్తుడు అనే వర్తకుడున్నాడు. ఆయన వసుధరుడి చేత చాలాసార్లు సరుకులు మేయించుకున్నాడు. వాడు ఇటీవల తన వద్దకు రాకపోవటం చేత రత్నదత్తుడు గమనించి ఇతర కూలీలను అడిగితే వాడిప్పుడు కూలీకి ఎందుకు వస్తాడు బాబు, గొప్పవాడైపోయాడు, వాడి చేతిలో లక్ష్మి తాండవం చేస్తున్నది అని చెప్పాడు. వసుధరుడికి సిరి ఎట్లా ఎత్తుకున్నది తెలుసుకోవాలని రత్నదత్తుడికి కోరిక కలిగింది. ఆయన వాణ్ణి మంచిగా పిలిపించి, ఒరేయ్, నీకు మంచి రోజులు వచ్చినట్లు విన్నాను, ఒక పూట మా ఇంట భోజనం చేసి వెళ్ళు, మనం చాలా కాలం స్నేహితులం కదా అన్నాడు. వసుధరుడు ఒప్పుకున్నాడు. రత్నదత్తుడు వాడి చేత బాగా తాగించి మంచి మాటలతో వాడి రహస్యమంతా తెలుసుకున్నాడు. తర్వాత రత్నదత్తుడు వసుధరుణ్ణి ఇంటికి పంపించేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాడు. మహాప్రభు, అంత వెలగల కంకణము తమదే అయి ఉండాలి, విచారణ చేసి న్యాయం చేయాలి అన్నాడు రత్నదత్తుడు. ఈ మాట వినగానే నరవాహదత్తుడికి తన కంకణం పోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం క్రితము ఆయన ఊరేగింపు వెళ్ళి వచ్చాక చేతి కంకణం ఒకటి కనిపించలేదు. దానికోసం వెతికించమని ఉత్తర్వు చేశాడు. తిరిగి దాని విషయం ఆయనకి జ్ఞాపకం రానేలేదు. నరవాహన దత్తుడు కంకణంతో సహా వసుధరుణ్ణి ఆస్థానానికి పిలిపించాడు. కంకణం రాజుదే అని తేలింది. దానిమీద ఆయన గారి పేరు కూడా ఉంది. దీని మీద మా పేరు ఉండటం చూసి కూడా ఏమని నీ సొంతం చేసుకున్నావురా అని రాజు వసుధరుణ్ణి గద్దించి అడిగాడు. కూలీ ముఠలు మోసుకునేవాణ్ణి, నాకు దాని మీద ఏం రాసుందో ఎట్లా తెలుస్తుంది దొరా అన్నాడు వసుధరుడు.
పోనీ ఇది ఎవరిదని నలుగురిని విచారించలేకపోయావా అని అడిగాడు రాజు. నా వంటి పేదవాడి దగ్గర ఇంత గొప్ప నగ ఎవరన్నా చూశారంటే ముందు దొంగతనం అంటగట్టి తర్వాత మాట్లాడతారు కదా అన్నాడు వసుధరుడు. ఇదంతా వింటున్న వృద్ధ మంత్రి యౌగంధరాయనుడు, వాడి నిర్దోషి, పోనివ్వండి, హిరణ్యగుప్తుడికి రత్నంతో సహా రమ్మని కబురు పంపండి అన్నాడు. కొద్దిసేపట్లోనే హిరణ్యగుప్తుడు రత్నంతో సహా వచ్చాడు. ఏమయ్యా, ఈ కంకణం మీద మా పేరు ఉండటం చూసి కూడా ఇందులోని రత్నాన్ని ఏమని కొన్నావు? నీవు దండనార్హుడివి కావా అన్నాడు రాజు. ప్రభు, నేను ఈ కంకణం ఎన్నడూ చూడలేదు. వసుధరుడు అనేవాడు నా దగ్గరికి ఈ రత్నం మాత్రం తెచ్చి అమ్మాడు. పేదవాడు కదా అని నేను అన్యాయం చేయలేదు. న్యాయమైన వెలకే దాన్ని కొన్నాను. నా దగ్గర వాడు 5,000 దీనారాలు మాత్రమే పుచ్చుకున్నాడు. మిగిలిన సొమ్మంతా నా దగ్గరే ఉన్నది అన్నాడు హిరణ్యగుప్తుడు. అంత పేదవాడికి ఇంత వెలగల రత్నం ఎలా వచ్చింది? దొంగిలించాడేమోనని నీకు అనుమానం కలగలేదటయ్యా అన్నాడు రాజు. ప్రభు, మా వృత్తి వర్తకం చేసుకోవటము, దొంగల్ని పట్టడం కాదు. మా ధర్మం మేము తప్పి నడిచినప్పుడు ప్రభువులు మమ్మల్ని దండించవచ్చు అన్నాడు హిరణ్యగుప్తుడు. అతను నిర్దోషి. 5,000 దీనారాలు తిరిగి ఇప్పించి అతన్ని పంపించేయండి. రత్నదత్తుని ఒకసారి రప్పించండి అన్నాడు యౌగంధరాయనుడు. రాజుగారు బహుకరిస్తారని రత్నదత్తుడు ఉత్సాహంగా వచ్చాడు. కానీ అతన్ని చూస్తూనే యౌగంధరాయనుడు, ఏమయ్యా, నీ ప్రవర్తన మాకేమీ నచ్చలేదు. నువ్వు వసుధరుణ్ణి నమ్మించి మోసం చేశావు. కానీ ఇది మొదటి తప్పు గనుక క్షమిస్తున్నాము అన్నాడు. రత్నదత్తుడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. మరొక చిన్న కథ పేరు ఉత్తమ ధర్మం. ఈ కథను రచించిన వారు ఆర్ చలపతిరావు గారు. వితస్థ నదీ తీరాన గల తక్షశిలా నగరాన్ని కళింగదత్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బౌద్ధ మతం అవలంబించినవాడు. అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం గలవారు చాలామంది ఉండేవారు. ఎందుచేతనంటే బౌద్ధ మతం అవలంబించమని ఆ రాజు తన ప్రజల్ని ఒత్తిడి చేయలేదు. ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మటుకు బౌద్ధమత సూత్రాలని ఉపదేశం చేస్తూ ఉండేవాడు. అలా బౌద్ధమతం స్వీకరించిన వారిలో వితస్తాదత్తుడు అనే ధనికుడైన వర్తకుడు ఒకడున్నాడు. ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రము వైదిక మతాభిమాని. అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు. నువ్వు పాపాత్ముడివి, అందుకే వేదధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణ పూజ మాని బౌద్ధ బిచ్చగాళ్ళని పూజిస్తున్నావు. వేళకు స్నానం చేయక ఇష్టం వచ్చినప్పుడల్లా భోజనం చేస్తూ తలలు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్ళు లేకుండా విహారాలలో సుఖంగా బతకటానికి నానా జాతులు ఏకమయ్యే ఈ దిక్కుమాలిన మతం నీకెక్కడ దాపరించింది అంటూ ఉండేవాడు. కొడుకు అనే ఈ మాటలకి బాధపడి తండ్రి, నాయనా, నువ్వు పై వేషాలే ధర్మం అనుకుంటున్నావు. వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణత్వం అవుతుందా? కామ క్రోధాదులు వర్జించి సత్యాహింసలను అవలంబించడము బ్రాహ్మణత్వం కాదా? అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని ఎందుకింత మాశ్చర్యంతో ఎల్లప్పుడూ దూషిస్తావు? శాంత ధర్మ గుణాలని అలవరుచుకోవటం మంచిది అన్నాడు. కానీ ద్వేషంతో నిండి ఉండిన రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు. అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు. తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, ప్రేమ నశించటం వలన గృహ జీవితము భయంకరంగా పరిణమించింది. రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సహాయం చేయటం మానేశాడు. అందుచేత విస్తాదత్తుడు మహారాజు దగ్గరికి వెళ్ళి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు. అంతా విని రాజు, ఏదో ఒక వంకబెట్టి రేపు నీ కుమారుణ్ణి ఆస్థానానికి తీసుకొనిరా, సంగతేమిటో విచారిస్తాను అన్నాడు. కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. రత్నదత్తుణ్ణి చూడగానే రాజు తారామండలంగా మండిపోయినట్లు నటిస్తూ, ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రత్నదత్తుడు ఆశ్చర్య భయాలతో నిర్ఘాంతపోయాడు. అతని తండ్రి రాజుతో, మహారాజా, తొందరపడకండి, నిదానంగా విచారించి తమ ఇష్ట ప్రకారం చేయండి అని వేడుకుంటూ అన్నాడు. సరే, వీడి శిరచ్ఛేదము 2 నెలలు వాయిదా వేశాం. ఆ తర్వాత వీడిని మా దగ్గర హాజరు పెట్టు, ఇప్పటికి ఇంటికి తీసుకుని పో అన్నాడు రాజు. రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు. రాజుకు నేనేం అపచారం చేశాను? నన్నెందుకు చంపుతున్నాడు? ఏం ఆలోచించటానికి అతని బుర్ర పనిచేయలేదు. రాజు తనకు విధించిన చావు రాత్రింబవళ్ళు
అతని మనసును కలవరపరచసాగింది. 2 నెలల కాలపు గడువులో అతను ఏ పూట సరిగ్గా భోజనం చేయక, నిద్ర అన్నది ఎరగక, విచారంతో కృశించి శల్యమైపోయాడు. 2 మాసాలు పూర్తిగానే వర్తకుడు తన కొడుకును రాజు సమక్షానికి తీసుకుని వెళ్ళాడు. రత్నదత్తుణ్ణి చూడగానే రాజు, ఇదేమిటోయ్ శవంలాగా అయిపోయావు, భోజనం చేయటం లేదా? నిన్ను నేను తిండి తినవద్దని శాసించలేదే అని అడిగాడు. మహాప్రభు, నాకు మీరు మరణదండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని, నిద్రపోవద్దని శాసించినట్లే అయింది. చచ్చిపోతాననే భయంతో నేను ఇలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు. ఏమై, ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ప్రతి ప్రాణికి నీలాగే బ్రతికి ఉండాలనే ఉంటుంది గదా. అటువంటి ప్రాణాన్ని రక్షించడం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు. రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది. అతను ఆ క్షణానే రాజు కాళ్ళపైన పడి తనకు బౌద్ధమతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు. రత్నదత్తుడిలో కలిగిన మార్పుకి రాజు సంతోషించి అతనికి బౌద్ధమతం ఇప్పించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.